ఈరోజు మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాము. మేషరాశి వారికి ఈ స్త్రీ వల్ల అదృష్టం పడుతుంది. ఆమె ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆమెను వదులుకోకండి. మేషరాశి వారు, ఈ మధ్య మీ లైఫ్ ఎలా ఉంది? ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి కదా. అరే, మన బతికి ఇంతేనా, ఎప్పుడు చూసినా కష్టాలేనా అని చాలాసార్లు ఫీల్ అయి ఉంటారు. జాబ్లో కష్టపడినా పేరు రాదు. బిజినెస్లో ఎంత పెట్టుబడి పెట్టినా లాభాలు కనబడవు. ఇంట్లో చూస్తే చిన్న చిన్న విషయాలకే గొడవలు. అసలు మన టైం బాగోలేదురా బాబు అనుకుంటూ ఉన్నారు కదా. అయితే ఇక మీరేం కంగారు పడకండి. మీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ జీవితం మొత్తం ఒక అద్భుతంలా మారబోతోంది. ఇదంతా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? మీ లైఫ్లోకి ఒక స్త్రీ అడుగు పెట్టబోతోంది. ఆమె దీవెన, ఆమె సపోర్టుతో మీ తలరాతే మారబోతుంది. ఇంతకీ ఆవిడ ఎవరు, మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఆ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి ఆమె ఎవరో, ఆమె వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరో 48 గంటల్లో మేషరాశి వారికి డబ్బు కంటే అత్యంత విలువైనది దొరకబోతుంది. అది ఏమిటో మీరు గనుక తెలుసుకోకపోతే జీవితంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శివ పార్వతయే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఒక బాధ్యతను మీరు తీర్చుకునే లోపు మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది. ఆ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే ఉంటాయి. అలాగే మేషరాశి వారు ఏ పని మొదలుపెట్టినా కానీ పట్టుదలతో దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మేషరాశి వారు ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతారు. వీరి యొక్క జీవితాన్ని కనుక చూస్తే ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న గ్రహాల స్థితి ప్రకారం కుటుంబంలో కొన్ని గొడవలు, పనుల్లో ఆటంకాలు, అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ప్రయాణాల వల్ల శ్రమ తప్ప పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండటం, వ్యాపారంలో కూడా ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడటం ముఖ్యం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ రాశి వారి జీవితంలోనికి ఒక స్త్రీ రూపంలో అదృష్టం ప్రవేశించబోతుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ జాతకాన్ని మార్చుకోబోతూ ఉన్నారు. ఆమె సానుకూల శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీ వీరి జీవితంలోని ప్రతికూలతలను పారద్రోలి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో ఊహించని ధనలాభాన్ని పొందబోతూ ఉన్నారు. చాలా కాలంగా కోర్టులో నలుగుతున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అంది మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా బలపడుతుంది. ఆగిపోయిన డబ్బు, రావలసిన బాకీలు అన్నీ వాటంతటా అవే వచ్చి పడతాయి. వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ స్త్రీ ప్రోత్సాహంతో, అండదండలతో అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలోనే వ్యాపారాన్ని స్థాపించి అద్భుతమైన ఫలితాలను, లాభాలను గడిస్తారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతూ ఉన్నారు. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని పై అధికారులు ఇప్పుడు మీ పనితీరుకు ముగ్ధులై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి మీ తలుపు తడుతుంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ జరగటము, జీవితం పెరగటం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా కొందరికి తమ సొంత ప్రాంతాలకు బదిలీ అయ్యే యోగం కూడా ఉంది. దీనివల్ల ఉద్యోగంతో పాటు సొంత ఊరిలోని వ్యవసాయం, ఇతర ఆస్తులను కూడా చూసుకుంటూ రెట్టింపు ఆదాయం సంపాదించే అవకాశం లభిస్తుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో వ్యాపార రంగంలో అప్రతిఘతమైన విజయాన్ని సాధిస్తారు. ఈ స్త్రీ మీ వ్యాపారంలోనికి అడుగుపెట్టిన క్షణం నుండే లాభాల బాట పడతారు.
ఆమె ఇచ్చే సలహాలు, ఆమె నూతన ఆలోచనలు మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇంతకాలం ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఆమె నమ్మకమైన వ్యక్తిగా మీ వ్యాపార బాధ్యతలను తీసుకోవటంతో మీరు పూర్తి మనశ్శాంతితో కొత్త బ్రాంచీలు తెరవటం, కొత్త మార్కెట్లోనికి ప్రవేశించటం వంటివి చేయగలుగుతారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతారు. మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ స్థానం సుస్థిరమవుతుంది. అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతత, సంతోషము వెల్లివిరుస్తాయి. ఇన్ని శుభాలను తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆమె మీ జీవితంలోనికి ఊహించని రూపంలో ప్రవేశిస్తుంది. వివాహమైన ఈ రాశి వారికి ఆ అదృష్ట దేవత మరెవరో కాదు, వారి జీవిత భాగస్వామియే. మీ భార్య మీ వృత్తి జీవితంలోనికి అడుగు పెట్టడంతో ఈ అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు ఇంటి బాధ్యతలకే పరిమితమైన ఆమె మీ వ్యాపారంలో మీకు చేయూతనివ్వడానికి ముందుకు రావచ్చు. లేదా ఆమె చేస్తున్న పనిని వదిలి మీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ రాశివారు ఈ స్త్రీ అనగా భార్య రాకతో వారి శక్తిని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఆమె రాకతో మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల దృక్పథం అలవడుతుంది. ఆమె మీకు కేవలం భార్యగానే కాక ఒక మార్గదర్శిగా, ఒక అదృష్ట దేవతగా నిలుస్తుంది. వివాహం కాని ఈ రాశి యువకులకు ఈ స్త్రీ మీ జీవితంలోనికి ప్రేమ రూపంలో అడుగుపెడుతుంది. ఆమె మీకు రాబోయే లేదా కాబోయే భార్య. ఆమెను కలిసినప్పటి నుండి మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. మీ లక్ష్య సాధనలో ఆమె మీకు తోడుగా నిలుస్తుంది. ఆమె ప్రోత్సాహంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ జీవితానికి ఒక స్థిరత్వాన్ని, సంతోషాన్ని పొందుతారు. ఈ పరిచయం పవిత్రమైన వివాహ బంధానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ స్త్రీ ఒక కొత్త సహోద్యోగి రూపంలో మీ ఆఫీస్లోనికి రావచ్చు, లేదా మీ వ్యాపారంలో చేరే ఒక కొత్త ఉద్యోగి కావచ్చు. ఆమె జాతకంలోని శుభగ్రహాల ప్రభావం మీ జాతకంతో కలిసి పనిచేస్తుంది. ఆమెతో కలిసి పనిచేయటం వల్ల మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ పనిలో ఎదురవుతున్న అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. ఆమె తెలివితేటలు, పని పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత మీకు స్ఫూర్తినిస్తాయి. ఈ రాశికి చెందిన వారు మీ జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమెను కేవలం ఒక మామూలు స్త్రీగా కాకుండా మీ ఇంటికి, మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఒక లక్ష్మీదేవి స్వరూపంగా చూడండి. ఆమె రాక మీ కష్టాలకు ముగింపు పలకడానికి వచ్చిన ఒక శుభ సంకేతం. అందుకే ఆమెకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వండి. ఆమె చెప్పే సలహాలను శ్రద్ధగా వినండి. మీ ముఖ్యమైన నిర్ణయాల్లో ఆమెను కూడా భాగస్వామిని చేయండి. మీరు ఆమెను ఎంత సంతోషంగా చూసుకుంటే, ఆమె మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది. ఆమె చిరునవ్వే మీకు దీవెన. ఆమె సంతోషమే మీ అభివృద్ధికి పునాది. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతటా అవే తొలగిపోయి మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీ సొంతమవుతుంది. ఈ రాశివారు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి, సమస్యల నుండి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించటం చాలా శ్రేయస్కరం. దుర్గాదేవి ఆరాధనను మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో దుర్గాదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించండి. ఒక పీటపై దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచి దాని ముందు కూర్చొని దుర్గాదేవి స్తోత్రాలను పఠించడం చాలా మంచిది. దుర్గా చాలీస, దుర్గా అష్టోత్తర శతనామావళి వంటివి పఠించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా కుంకుమతో దుర్గాదేవిని అర్చించటం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పూజ చేసేటప్పుడు మీరు దుర్గాదేవి విగ్రహం లేదా పటానికి కుంకుమతో అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అర్చన చేయవచ్చు. అలాగే మీరు పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళటం చాలా శుభకరం. నుదిటిపై బొట్టుగా పెట్టుకోవటం లేదా కొద్దిగా కుంకుమను మీ మెడలోనో ఛాతిపైనో అద్దుకోవటం వల్ల దుర్గాదేవి రక్షణ మీకు లభిస్తుందని నమ్మకం. ఈ రాశివారు రోజు వీలు కాకపోయినా కనీసం మంగళవారం, శుక్రవారం వంటి రోజుల్లో తప్పకుండా దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించి బయటకు వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల దుర్గాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఏ ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. దుర్గాదేవి ఆశీస్సులతో మీ కష్టాలు తీరి శాంతి, సంతోషాలు కలుగుతాయి.
మీ రాశిచక్రం ప్రకారం మీరు చాలా సున్నిత మనస్కులు, ఇతరులకు మేలు చేయాలని చూస్తారు. కానీ దురదృష్టవశాత్తు మీకు ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటాయి. మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయటం లేదా మీ కష్టాన్ని వేరే ఒకరు దోచుకోవటం వంటివి చూసి మీరు ఎంతో కృంగిపోతారు. మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించవు, కానీ మీ మనసు లోపల పడుతున్న బాధ వర్ణనాతీతం. అయితే ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. దైవం ఎప్పుడూ ఒకరిని పూర్తిగా వదిలివేయదు. మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఈ 48 గంటల్లో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. అది కేవలం ధనం రూపంలోనే ఉండాలని లేదు. అది ఒక అద్భుతమైన అవకాశం రూపంలో కావచ్చు, లేదా మీకు ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక వివాదం నుంచి విముక్తి కావచ్చు. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి నోరు వెళ్ళబెట్టే రోజులు ఇవి. మీ రాశిలో ఉన్న గ్రహాల కదలికలు మీకు అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత కనిపిస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లేదా మీరు చేసిన కష్టానికి ఫలితం రావటం లేదని బాధపడేవారు ఇప్పుడు ఆ ఫలితం మీ ముందుకు వస్తుంది. మీరు పడుతున్న ఈ ఆవేదన అంతా ముగింపు దశకు చేరుతుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు ఎదుర్కొన్న అవమానాలు మీకు పాఠాలుగా మారాయి. ఇప్పుడు ఆ పాఠాలే మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడతాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు మారుతున్నాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే వేళ ఇది. ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూశారో వారే మీ దగ్గరకు వచ్చి సహాయం కోరే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఆర్థికంగా కుదుటపడటమే కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. భయం అనేది మీ దరి తీరనివ్వకండి, ఎందుకంటే మీ వెనుక ఒక దైవశక్తి ఉంది. అది మిమ్మల్ని నడిపిస్తోంది. ఈ 48 గంటల్లో మీరు చేసే నిర్ణయాలు మీ రాబోయే 10 ఏళ్ల జీవితాన్ని శాసిస్తాయి. కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలాగే మీ మనసులో ఉన్న భయాలను వదిలివేయండి. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఇప్పటి వరకు మీరు ఎదురు చూసిన ఆ శుభ గడియలు మీ చెంతకు చేరాయి. మీరు దేనికైతే అర్హులో అది మీకు లభించి తీరుతుంది. ప్రకృతి కూడా మీకు సహకరిస్తోంది. మీ రాశిలో ఉన్న దోషాలన్నీ పటాపంచులు అయిపోతున్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అందులో మీకు తిరిగిలేని విజయం లభిస్తుంది. ఈ కష్టాల నుండి గట్టెక్కే మార్గం మీకు సుగమం అవుతుంది. మీ మనసును నిర్భరంగా ఉంచుకోండి. మీ జీవితంలోని చీకటి రోజులు ముగిసిపోయాయి. వెలుగు రేఖలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 48 గంటల సమయాన్ని వృధా చేయకండి. దైవ ధ్యానంలో గడపండి మరియు మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారే సమయం ఇదేనని గుర్తుంచుకోండి. మీరు గమనించినట్లయితే గత కొద్ది రోజులుగా మీ ఆలోచనల్లో అలజడి ఎక్కువగా ఉంది. ఒక పని మొదలు పెడితే అది మధ్యలోనే ఆగిపోవటం లేదా చివరి నిమిషంలో చేజారిపోవటం వంటివి మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తాయి. కానీ ఇప్పుడు గ్రహాల స్థితిగతులు మారుతున్నాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి యొక్క అనుకూలత వల్ల మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి రావటం లేదా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు కావటం వంటివి జరుగుతాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీ మాటకు ఎదురుండదు. మీరు చెప్పే విషయాలను 10 మంది శ్రద్ధగా వింటారు. ఈ 48 గంటల సమయంలో మీరు చేసే ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. మీరు ఏదైనా కొత్త వస్తువును లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి తగిన సమయం ఇదే. మీరు పడుతున్న మానసిక ఘర్షణలన్నీ ఒక్కసారిగా మేఘాలు విడిపోయినట్లుగా విడిపోతాయి. సూర్యుని కాంతి మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయబోతోంది. మీరు నమ్మిన సిద్ధాంతాలు మీకు తోడుంటాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగం లేదా పిల్లల చదువు విషయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. వైద్యుల ఖర్చులు తగ్గుతాయి. మీరు మానసికంగా ధైర్యంగా ఉంటేనే ఈ అద్భుతాలను ఆస్వాదించగలరు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే, కానీ వారి గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. మీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడేవారు ఎప్పుడూ ఉంటారు, కానీ వారి నీడ కూడా మీపై పడదు. అంతటి రక్షణ మీకు లభిస్తుంది. ఇక రాబోయే 48 గంటల్లో మీ రాశి వారికి లభించబోయే ఆ డబ్బు కంటే విలువైనది ఏమిటంటే అది మనుషుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత, గౌరవం మరియు సమాజంలో మీకు దక్కే గొప్ప గుర్తింపుతో పాటు
సంపూర్ణమైన మనశ్శాంతి. ఇన్ని రోజులు మీరు ఎంత సంపాదించినా లేదా సంపాదించడానికి ఎంత ప్రయత్నించినా మీ మనసులో ఒక రకమైన వెలితి ఉండేది. కానీ ఇప్పుడు మీకు లభించే ఆత్మీయత మీ మనసులోని గాయాలను పూర్తిగా మాన్పుతుంది. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఒకరు మనపై చూపించే నిజమైన ప్రేమ మరియు సమాజం మనకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. మీ కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించిన మద్దతు మీకు లభిస్తుంది. ముఖ్యంగా మీకు అత్యంత ఆత్మీయులైన వారు మీ కష్టాన్ని గుర్తించి మీకు అండగా నిలబడతారు. ఆ సమయంలో మీకు కలిగే ఆనందం ₹1,00,00,000 ఇచ్చినా రాదు. అలాగే మీరు చేసే వృత్తి లేదా వ్యాపార రంగంలో మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది. అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేలా మీ గుర్తింపు పెరుగుతుంది. ఈ గౌరవం అనేది మీరు గతంలో చేసిన మంచి పనుల వల్ల మీకు దక్కుతున్న ప్రతిఫలం. ప్రేమ అనేది మనిషిని బ్రతకనిస్తుంది. ఆప్యాయత అనేది మనిషికి ధైర్యాన్నిస్తుంది. మీరు ఒంటరి వారని భావించిన క్షణాల్లో మీకు తోడుగా నిలిచే ఒక గొప్ప వ్యక్తి పరిచయం కావటం లేదా ఉన్న వ్యక్తులే మీపై అమితమైన ప్రేమను కురిపించటం జరుగుతుంది. దీనివల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇప్పటి వరకు మీరు డబ్బు వెనుక పరిగెత్తి అలసిపోయి ఉండవచ్చు, కానీ ఈ 48 గంటలు మీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తాయి. మనుషుల విలువలను తెలియజేస్తాయి. గౌరవం అనేది సంపాదించుకుంటే వచ్చేది. అది మీకు ఇప్పుడు పుష్కలంగా లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. 10 మందిలో మీరు వెళ్ళినప్పుడు మీకు ఇచ్చే మర్యాద చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. ఆప్యాయతతో కూడిన పలకరింపులు మిమ్మల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతాయి. నిజమైన ఆనందం డబ్బుతో లేదు, మనం ప్రేమించే వారి కళ్ళల్లో ఉండే నవ్వులో ఉందని మీరు గ్రహిస్తారు. ఈ 48 గంటల్లో మీరు పొందే ఈ గుర్తింపు మీ కెరియర్లో కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉన్నతాధికారుల నుండి లేదా తోటివారి నుండి మీకు ప్రశంసలు అందుతాయి. మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త మెరుపు వస్తుంది. లోకం మిమ్మల్ని చూసే కోణం మారుతుంది. ఇంతకంటే విలువైనది జీవితంలో మరి ఒకటి ఉండదు. ప్రేమ, ఆప్యాయత, గౌరవం అనేవి మనిషికి ఇచ్చే శక్తి అపారమైనది. ఈ అద్భుతమైన అనుభూతులతో పాటుగా మీకు ఎంతో కాలంగా దూరమైన మనశ్శాంతి కూడా లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఆ ప్రశాంతత ఇప్పుడు మీ సొంతం కాబోతోంది. మీ ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. గొడవలు, కలహాలు తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. మనిషికి మనశ్శాంతి ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. ఆ మానసిక బలం మీకు ఇప్పుడు లభిస్తుంది. మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఎటువంటి చింతలు లేకుండా మీ జీవితాన్ని గడపవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు రావటం వల్ల మీరు ఎంతో సంతోషిస్తారు. మనుషుల నిజస్వరూపాలు బయటపడతాయి. ఎవరు మీకు హితం కోరుతున్నారు, ఎవరు మీకు హాని తలపెడుతూ ఉన్నారో ఒక స్పష్టత వస్తుంది. దీనివల్ల మీరు భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. మీకు దక్కే ఈ గౌరవం మీ వృత్తిలో మీకు పదోన్నతి లేదా జీవిత భత్యాల పెంపునకు కూడా కారణం కావచ్చు. కానీ ఆ ఆర్థిక అంశాల కంటే కూడా మీకు లభించే గుర్తింపు మీరు పడ్డ కష్టానికి ఒక సార్థకతను ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఎదుర్కొన్న సవాళ్లు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. సమాజంలో మీ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. మీరు వెళ్ళే దారిలో ఉన్న ముళ్ళు తొలగిపోయి పూలబాటగా మారుతుంది. భగవంతుని కృప వల్ల మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఈ 48 గంటలు మీరు పొందే అనుభూతులు జీవితాంతం మీతోనే ఉంటాయి. మీరు పొందే ఆ మర్యాద మీ కుటుంబానికి గర్వకారణంగా మారుతుంది. కష్టపడటం మీ వంతు అయితే ఫలితాన్ని ఇవ్వటం భగవంతుని వంతు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ శుభగడియలను సాదరంగా ఆహ్వానించండి. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి. మీ జీవితం ధన్యం అవ్వబోతోంది. మీ గౌరవం, మర్యాద, ఆప్యాయత కలకాలం ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మార్పును మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఈ 48 గంటల్లో మీకు కలిగే ఆ మనశ్శాంతి కేవలం బాహ్య పరిస్థితుల వల్ల ఇచ్చేది కాదు. అది మీ లోపల కలిగే ఒక గొప్ప పరివర్తన. ఇప్పటి వరకు మీరు ఎదుటివారి కోసం లేదా సమాజం కోసం బ్రతికారు. కానీ ఇప్పుడు మీకోసం మీరు బ్రతకటం అంటే ఏమిటో తెలుసుకుంటారు. మీకు మీరే ఒక గొప్ప ప్రేరణగా మారుతారు. మీలోని ప్రతిభను మీరు గుర్తించడం వల్ల వచ్చే ఆత్మ తృప్తి వర్ణనాతీతం. అలాగే మీ మిత్రుల నుండి లేదా రక్త సంబంధీకుల నుండి మీరు ఆశించని రీతిలో ఒక సర్ప్రైజ్ లేదా ఒక మంచి వార్త వినబోతూ ఉన్నారు. అది మీ హృదయాన్ని ఆనందంతో నింపేస్తుంది. ప్రేమ అనేది కేవలం ఇచ్చిపుచ్చుకోవటమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవటం.
ఆ అవగాహన మీ బంధాల్లో పెరుగుతుంది. వివాదాలు ఉన్న చోట రాజీ కుదురుతుంది. మనస్పర్ధలు విడిపోయి ఆప్యాయత చిగురిస్తుంది. ఈ అద్భుతమైన గుర్తింపు వల్ల మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అది మిమ్మల్ని ఏ కార్యంలోనైనా విజేతగా నిలబెడుతుంది. మీ కళ్ళల్లో ఒక మెరుపు, మీ మాటల్లో ఒక స్పష్టత కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటారు. ప్రజలు మిమ్మల్ని గౌరవపూర్వకంగా చూస్తారు. ఇది మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. డబ్బు సంపాదించటం సులభం కావచ్చు, కానీ ఇలాంటి విలువలను సంపాదించటం చాలా కష్టం. ఆ అదృష్టం మీ రాశి వారికి ఇప్పుడు ప్రాప్తించింది. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అద్భుతమైన సమయాన్ని మీ జీవితంలో మలుపుగా మార్చుకోండి. భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ 48 గంటలు మీరు పొందిన ఆ గౌరవం, ఆ ప్రేమ మీ జీవిత ప్రయాణంలో అత్యంత మధురమైనవిగా గుర్తిస్తారు. చివరిగా ఈ 48 గంటల కీలక సమయంలో మీరు చేయవలసిందల్లా కేవలం దైవం పట్ల పూర్తి నమ్మకాన్ని ఉంచటం మాత్రమే. ఎందుకంటే మనిషి ప్రయత్నం వెనుక దైవబలం తోడైనప్పుడే విజయం అనేది సంపూర్ణమవుతుంది. ముఖ్యంగా మీ ఇష్టదైవాన్ని మరియు కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోవాలని మీ కులదైవానికి దీపారాధన చేసి నమస్కరించుకోండి. మన పెద్దలు చెప్పినట్లు కులదైవం రక్షణ కవచంలా ఉండి మనల్ని ఆపదల నుండి కాపాడుతుంది. కాబట్టి ఈ 48 గంటల సమయంలో వీలైతే మీ ఇష్టదైవానికి సంబంధించిన అష్టోత్తరాలు లేదా స్తోత్రాలను పఠించండి. దైవ ప్రార్థన వల్ల మీ మనసులోని ఆందోళనలు తొలగిపోయి ఒక అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. నమ్మకమే పునాదిగా మీరు చేసే ప్రతి పూజ లేదా ధ్యానం మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తిని పారద్రోలి సకారాత్మక శక్తిని నింపుతుంది. భగవంతునిపై భారం వేయండి. మీ కష్టాలన్నీ ఆయన పాదాల చెంత పెట్టండి. అప్పుడు మీ భారమంతా దిగిపోయి మార్గం సుగమం అవుతుంది. నిత్యం దీపం వెలిగించి మీ మనసులోని కోరికను దైవానికి విన్నవించుకోండి. అప్పుడే మీ రాశికి ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. దైవబలం మెండుగా ఉంటే ఎంతటి క్లిష్ట సమయాన్నైనా సులభంగా దాటవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా భక్తితో భగవంతుని ఆశ్రయించండి. మీ ఇష్టదైవానికి హారతి ఇచ్చి మనసులోని భారాన్ని దించుకోండి. మీ కులదైవం దీవెనలు మీకు తోడున్నప్పుడు మీకు ఎదురే ఉండదు. దైవం మీద నమ్మకం ఉంచితే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. కాబట్టి ఈ 48 గంటల కాలాన్ని దైవ స్మరణలో గడపండి. అప్పుడు మీరు ఆశించిన ఆ విలువైన గుర్తింపు, ఆ మనశ్శాంతి మీకు నిరంతరం లభిస్తున్నాయి.